మావా ఇంట్లో ఉండి మంచి బార్బుల్ రాడ్స్ ఎలా వేసుకోవాలో మీకు తెలియదు కదా. ఇన్ని రోజులు మనం కేవలం డంబిల్స్ ఎలా వేయాలో మాత్రమే చూసాం. కానీ ఈ రోజు ఈజీగా బార్బుల్ రాడ్స్ కూడా చేద్దాం. దానికోసం అయితే నేను తీసుకున్నట్టు ఇసుక పెక్క అయితే తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలా ఒక పారతో లేదా టాపీతో బాగా కలపాలి. ఈ రెండు కూడా బాగా కలిపిన తర్వాత అయితే కొంచెం సిమెంట్ తీసుకోండి. సిమెంట్ ఎలా ఉండాలంటే 1/3 ఉండాలి. 1/3 అంటే నా చేతిలో ఉన్నదంతా 3 డొక్కులతో ఇసుక తీసుకుంటే అదే ఒక్క డొక్కుతో సిమెంట్ తీసుకోండి. మీరు ఎక్స్ట్రా తీసుకున్న ప్రాబ్లం లేదు. మొత్తం ఇప్పుడు సిమెంట్ ఇసుక పెక్క కలిపి మిక్స్ చేయండి. గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మీరు సరిగా మిక్స్ చేయకపోతే మాల్ మాత్రం సరిగా కలవదు. మిక్స్ చేసిన తర్వాత మధ్యలో అయితే హోల్ పెట్టుకోండి. హోల్ అంటే అది కాదు రే, ఆ హోల్ లో కొద్దిగా వాటర్ అయితే పోసేయండి. మా వాటర్ పోసేటప్పుడు కొంచెం చూసుకొని పోయి ఎక్కువ పోసామంటే మాల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. వాటర్ మొత్తం మిక్స్ అయ్యేలా ఒక టాపీ పట్టుకుని చుట్టూ పైకి తోయండి. దాంతో మీకు ఇబ్బంది ఉంటే ఈజీగా ఒక పార అయితే తీసుకుని మిక్స్ చేయండి. డమ్మిల్ మేకింగ్ పార్ట్ 1 లో మనం సింగిల్ సైడ్ ఒక డమ్మిల్ వేసి కార్బోషెట్ చిరిగిపోకుండా దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాం. తర్వాత ఆ డమ్మిల్ క్లీన్ గా పర్ఫెక్ట్ గా కనిపించాలంటే దానికైతే పేపరింగ్ కొట్టండి. పేపరింగ్ కొట్టడం వల్ల డమ్మిల్ అనేది ప్లాస్టింగ్ చేసినట్టు ఒక షేప్ లో కనబడుతుంది. ఇప్పుడు మనం రిమూవ్ చేసిన కార్బో షీట్స్ అయితే మళ్ళీ ప్లాస్టర్ తో అంటించుకున్న ఎంటీ బాక్స్ లో ఒక హాఫ్ వరకు మళ్ళీ కాంక్రీట్ ఫిల్ చేయండి. మధ్యలో ఎలా అయితే షేక్ చేయండి. ఇలా షేక్ చేయడం వల్ల మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. మనం తీసుకున్న ఈ కార్బోర్డ్ డమ్మిల్ 50% వరకు ఫిల్ చేసి పక్కనైతే పెట్టండి. తర్వాత ఆల్రెడీ మనం ఒక పక్క వేసుకున్న బార్బుల్ రాడ్ అయితే తీసుకోండి. దాన్ని రివర్స్ లో పెట్టి వెర్టికల్ గా అయితే అందులో ఫిట్ చేయండి. ఫిట్ చేసే ముందు అయితే వెరీ కేర్ఫుల్ గా చూసుకుని మెజర్మెంట్ పర్ఫెక్ట్ గా వచ్చేటప్పుడు మిడిల్ లో పెట్టండి. ఓకే, పక్కగా మిడిల్ లోనే వచ్చిందన్న తర్వాత మిగిలిన 50% అయితే మళ్ళీ ఫిల్ చేయండి. కంప్లీట్ గా దాన్ని ఫిల్ చేసిన తర్వాత పై పక్క అయితే అది కదిలిపోకుండా కట్టండి. ఒక 10 hours పాటు దీన్ని అయితే టచ్ చేయకండి. అసలు పూర్తిగా ఫిల్ అయిన తర్వాత అయితే మన డమ్మిల్ ఎలా కనబడుతుంది. మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. కూడా ఇలాంటి వీడియోలు కావాలంటే అకౌంట్ ఫాలో కొట్టి పార్ట్ 3 అని కామెంట్ చేయండి. కంటెంట్ వస్తే నీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.